దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరంతా క్షేమంగా ఆరోగ్యంగా దీవెనకరంగా ఉన్నారని మేము సంతోషిస్తూ ఉన్నాం. మేము ఎల్లప్పుడూ మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మీకు ఇవ్వబడిన ఫోన్ నెంబర్కి మీరు మరి తెలియపరచండి. తప్పక మీ కొరకు మేము ప్రార్థిస్తామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. ఈ వాక్యాలు వినండి, షేర్ చేయండి, దేవుని దీవెనలు పొందండి. ఆమె ఈరోజు వాగ్దానం కొరకు నిర్గమాకాండము 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతని తీసితనని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను. ఆమె చూడండి, మోషేను నైల్ నదిలోని తీసింది తల్లికి మరి పాలిచ్చి పెంచమని జీతం ఇస్తానని అప్పగించింది ఫరో కుమార్తె. తర్వాత మోషే పెద్దవాడయ్యాడు. పెద్దవాడైనప్పుడు మోషే తల్లి ఫరో కుమార్తె ఇంటికి తీసుకొచ్చింది. అప్పుడు ఫరో కుమార్తె మోషే అని పేరు పెట్టింది, ఎందుకంటే నీళ్ళలో నుండి ఇతన్ని తీసితనని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫరో ఇశ్రాయేలీల్లో హెబ్రీల్లో కూడా ఎవ్వరూ మగబిడ్డ పుట్టకూడదు, పుడితే బ్రతకూడదు, వారిని వెంటనే చంపేయాలని మంత్రస్థానాలు పెట్టాడు. అందరూ చంపుతున్నారు, నైల్ నదిలో పడేస్తున్నారు. కానీ మోషే తల్లి అలా చేయలేదు. మోషేని దేవుడు ఎదిగేటట్లు, పెద్దవాడేటట్లు దేవుడు చేశాడు. విచిత్రం ఏంటంటే, ఎవరైతే చంపాలి అని శాసనము మరి పుట్టించారో ఆ ఇంటికే మోషేని దేవుడు తీసుకొచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఏ రాజు అయితే శాసనం పెట్టి మరి హెబ్రీలలో మగపిల్లోడు ఉండకూడదు, ఇశ్రాయేలీలో మగపిల్లోడు పుట్టకూడదు, పెరగకూడదు అని చేశాడో, మోషేను పుట్టించి పెంచి ఆ ఇంటికే తీసుకొచ్చాడండి దేవుడు. నాకు ఒక వాగ్దానం గుర్తొస్తుంది, శత్రువుని ఎదుట భోజనం సిద్ధపాటు చేసే దేవుడు. హల్లెలూయా! ఏమండి, శాసనం పెట్టిన వాని దగ్గరికి తీసుకొచ్చాడు దేవుడు. ఆమె శత్రువుల ఇంటికి దేవుడు తీసుకొచ్చాడు. మోషే ఫరో ఇంట్లో, ఫరో రాజకుమార్తె యొక్క కుమారుడిగా పెరుగుతున్నాడు. ఆ ఇంట్లో తింటున్నాడు, ఆ ఇంట్లో ఉంటున్నాడు. ఎంత అద్భుతం! ఈరోజు ఇదే వాగ్దానం దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. శత్రువుని ఎదుట భోజనం నీకు సిద్ధపాటు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా! ఎవరైతే నిన్ను శోధిస్తున్నారో, ఎవరైతే నీకు వ్యతిరేకంగా శాసనాలు రూపొందిస్తున్నారో, ఆజ్ఞలు మరి పుట్టిస్తూ ఉన్నారో, నిన్ను మరి నాశనం చేయాలని, లేకుండా చేయాలని ఎవరైతే నీకు విరోధంగా మాట్లాడుతూ ఉన్నారో, వారి ఎదుటే దేవుడు నీకు భోజనం సిద్ధపాటు చేస్తాడు. అంటే వారి ఎదుటే దేవుడు నీకు గొప్ప దీవెన ఇవ్వబోతా ఉన్నాడు. వారి ఎదుటే నువ్వు తిరుగుతావు, వారి ఎదుటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, వారి ఎదుటే నువ్వు ఎదుగుతావు. హల్లెలూయా! వారినే దేవుడు వారిని నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడండి. ఆమేన్. మోషేకు వారింట్లోనే దేవుడు స్థానం ఇచ్చాడు. వారి ఎదుటే, వారి జీతంతో పెరిగే కృపనిచ్చాడు, వారి యొక్క ఆహారం తినే కృపనిచ్చాడు. ఏమండి, హల్లెలూయా! దావీదు గారు రాస్తారు కదా 23వ కీర్తనలో, ఆమేన్, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా శత్రువుని ఎదుట నాకు భోజనము సిద్ధపాటు చేసావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది, శత్రువుని ఎదుట నాకు భోజనం సిద్ధపాటు చేసావు. శత్రువుని ఎదుట భోజనం మరి దేవుడు సిద్ధపాటు చేసే దేవుడై ఉన్నాడు. అంటే శత్రువుల ఎదుట దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, శత్రువుల ఎదుట దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, శత్రువుల యొక్క మరి ఫలం చేత కూడా దేవుడు నిన్ను పోషిస్తాడు అనేటువంటి మరి విషయాన్ని ఈరోజు ఆత్మీయ మర్మంగా మీరు గ్రహించాలి అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునగాక. మరి ఎవరైతే మనకు విరోధంగా రూపొందుతున్నారో మరి వారి ద్వారా దేవుడు నీకు సహాయం చేయబోతా ఉన్నాడు. ఎవరైతే విరోధంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి ద్వారా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. వాక్యంలో మనం చూస్తాం కదండి, మొర్దెకైకి విరోధంగా హామాను లేచాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? హామాను చేతే మొర్దెకైను ఊరేగింపజేశాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునగా. అదండి దేవుని గొప్పదానం. ఎవరైతే నీ శత్రువులో వారి చేతే నిన్ను దేవుడు గణపరచబోతా ఉన్నాడు, వారి చేతే దేవుడు నిన్ను పోషింప చేయబోతా ఉన్నాడు. సో ఈ వాగ్దానాన్ని పట్టుకోండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించునుగాక. ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల ప్రభా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చండి ప్రభా. అయా నాయన తండ్రి, శత్రువు ఎదుట భోజనం సిద్ధపరచినట్లుగా అయా మాకు విరోధంగా రూపొందు ఆయుధాలు నాయన తండ్రి నశింపచేసి వారి ఎదుట మమ్మల్ని హెచ్చించమని నీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ దుష్టుని కార్యాలు బంధిస్తూ యేసు నామములో ప్రార్థించి ఆశీర్వదించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరము తోడై కాపాడునుగాక.
ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి.